ఇంట్లో నుంచి నిన్న నుంచే లేడు. కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూర్చున్నా. రాక్ ఇప్పటి నుంచి చెప్తున్నా కదా, నువ్వు నన్ను అక్క నాకు అధికారం పోగొట్టుకున్నావు. నా పొద్దు ఏ తమ్ముడు వద్దు నాకు. అడుగుదాం అనుకున్నా గానీ ఇక ఆ టైంలో కోపం వచ్చింది, కొట్టినా వెళ్ళిపోయినావు. సో గైస్, రాక్ వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి అయితే ఇంటికి రమ్మంటుంది. అసలు ఏమైందో నాకు భయం కూడా అవుతుంది ఇంటికి రమ్మనగానే. నేను సనానాకు కూడా ఫోన్ చేసిన. అండ్ రాక్ ఇంట్లో నుంచి నిన్న నుంచే లేడు. సనాన చెప్పిండు వాళ్ళ మామకి కూడా కాల్ చేసి అనుకున్నారంట. వాళ్ళ రాక్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉండంట, సేఫ్గా ఉండు. అది నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినాక ఏంది నాకు ఎందుకు పిలిచింది కూడా తెలియదు. ఇంటికి పోగానే తెలుస్తుంది. నేను ఒక్కదాని అయితే పోలేను. నాకు కూడా చాలా భయం అవుతుంది. సనాకి కాల్ చేసిన వస్తున్నా అని చెప్పిండు. రాక్ని కూడా తీసుకొని వస్తుండంట. ఇంటికి పోయినాక తెలుస్తుంది ఏందో అనేసి. అన్న వాళ్ళు వచ్చినాక అయితే నేను వీడియో పెడతా గైస్. నా భయం అవుతుందన్న. నేను చేయని తప్పుకి నేను భరిస్తున్నాను. వీడియో పెట్టి మొత్తం ఇజ్జత్ తీసుకున్నాం. నేనేం ఇజ్జత్, నా ఇజ్జత్ పోతలేదా అన్న? కొంచెం కూడా నీకు అనిపిస్తుంది? మమ్మీ కాల్ చేయగానే ఎందుకు భయం వేస్తుంది మళ్ళీ నీకు? భయం అవుతుందా అన్న? ఏదైనా చేసుకుంటే నా మీదకే కదా వచ్చేది. తప్పు చేయడం ఆయన మంచిగా ఉంది, శిక్ష కూడా ఆయననే వస్తున్నాడు. జోడిగాడు తీసుకొస్తున్నా అని చెప్పిన. జోడి వాళ్ళ మామనా? అన్న నాకు భయం అవుతుందన్న. ఈసారి ఏదైనా అయింది అనుకో నేనే వెళ్ళిపోతా అన్న. నేను పోతే నువ్వు తీసుకురాకున్నాను మళ్ళా. తీసుకురావద్దు ఊరికనే నన్ను అనిపిస్తున్నావు. నా మంచిగా ఏమంటావు ప్రియాంక? ఇప్పుడు నువ్వే మాట్లాడాలన్నా. నన్ను తిట్టింది అనుకో అన్న, నేను చెప్తున్నా నేనే ఊరేసుకుంటా అన్న. అన్న తప్పు ఒక్కరు చేస్తే ఇంకొకరికి ఎందుకన్నా? ఇప్పుడు ఈ వీడియో పెడతా అని చెప్పి మళ్ళా దమాక్ ఖరాబ్ అవుతుంది. దాంతో మళ్ళా లొల్లి పెడతాను ప్రియాంక. ఆయన పెడతలే అన్న, నా ఇజ్జత్ తీస్తలే చేసే కథలన్నీ చేసి. ఈ లొల్లిలో వద్దానే కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూర్చున్నా. ఆంటీ ఫోన్ చేసి పిలిచింది రాక్. అందుకే తీసుకుంటా అని చెప్పిన. ఏ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ ఫ్రెండ్ వాళ్ళ అందరికి ఫోన్ చేసి ధమ్కి ఇస్తారు. వాళ్ళ భయానికి చెప్పేసి పోయి ఉన్నాడు అంటే వచ్చి పట్టుకోబోతున్నారు. అందుకే ఫోన్ చేసిన రాదు చెప్పుకోతుంది అని చెప్పి. ఆంటీ మళ్ళీ చేసినా ఆంటీ ఫోన్ చేసి చూసిందా? మరి ఎన్నో పోనీ బాబు బాబు కళ్యాణ కట్టించుంటే పోనీలే. చెప్పినా నేనెందుకు చెప్పినా పెళ్లి చేసుకుంటా అని. ఆమె అన్నది కదా, మళ్ళీ నా తప్పు అవును కరెక్టే అన్నావు కదా. ఆ పిల్ల ముంగటనే చెప్తే నువ్వేమన్నా ఎందుకే అబద్ధాలు చెప్తున్నావు అన్నావా? అల్లే గమ్మునున్నావు కదా. అంటే ఒకవేళ ఇప్పుడు ఎందుకు తప్పు ఇది చేయాలా? ఒక అమ్మాయి ఆమె ఒక అమ్మాయి కదా. అబద్ధం ఏదో చెప్తే నువ్వు గమ్మునుంటావా? ఒక ఇజ్జత్ ఎందుకు తీస్తాం మనం? నువ్వు పెళ్లి చేసుకుంటా నువ్వు మాట్లాడే పద్ధతి నాకు నచ్చలే. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? తక్కువ ఒప్పుకుంటున్నా అని చూపిస్తుంది కదా. షాపు తీసుకోపోయిందంట, బట్టలు కొనిచ్చిందట. నేను అడుగుదాం అనుకున్నా గానీ ఇక ఆ టైంలో కోపం వచ్చింది, కొట్టినా నువ్వు వెళ్ళిపోయినావు. అమ్మ నీకు ఒక చీర కొనిస్తుందా అని ఎక్కడికైనా పోదాం రారా అంటే ఇప్పుడు వస్తున్నామ్మా, ఇక్కడనే ఉన్నా 10 నిమిషాలు. వస్తున్నా 5 నిమిషాలు గంటలు వెళ్ళిపోతాయి. ఎక్కడికైనా చర్చికి పోదామంటే వస్తావా? ఎక్కడికైనా పోవాలంటే తీసుకుపోతావా? లేదు. అంటే తీసుకోవాలి ఫస్ట్. మధ్యలో కలిసి వెళ్ళిపోయినా. ఇదేం మాట్లాడుతున్నారా? మధ్యలో కలిసిందంటే ఏదంటే అది మధ్యలో చెప్పేస్తారు కానీ పెంచిన వాళ్ళకి ఏం లేదు. ఇక్కడ అమ్మా
అదే సపోర్ట్ చేయకపోతే ఏమో ఒక లెక్క, సపోర్ట్ చేసి ఒక లెక్క. ఆయనకి ఇప్పుడు మీకు చెప్పినందుకైనా లాస్ట్ లో మీరు ఏమన్నారు, నీకు ఛాన్స్ దొరికితే పెళ్లి చేసుకుని తీసుకొని వస్తా అన్నారు. మరి అందుకే ఆ వీడియో చూసే కాల్ చేసిన నేను నీకు. అప్పుడు చెప్పినావా మరి? ఒకవేళ నీకు తెలుసు నువ్వు తీసుకొని తిరిగినావు, ఆయన మాట్లాడుతున్నా తిరగలే. నువ్వు ఎవరు పోయినావా లేదా? నేను పోలే. ఒక్క మాట వీడియోలు ఉన్నాయి కదా, నువ్వు వెంట ఉన్నాయి కదా. ఫస్ట్ టైం ఆయన నీలోఫర్ కి తీసుకోపోతా, అందరినీ తీసుకోపోతా అన్నాడు. ఆ మాట కూడా ఆ ముగ్గురు ఉన్నారనుకు నేను సడన్ ఇన్ఫార్మ్ చేసిన. అంటే సడన్ నీకు ఇన్ఫార్మ్ చేయలేదా? ఫోన్ చేసిన అప్పుడప్పుడు వెళ్ళిపోయాడు ఆడికెళ్ళి. ఎడున్నా అంటే అమ్మ ఇంట్లో వండుకున్నాను ఎప్పుడే చేసినా అని చెప్పాడు. నేను చెప్తా అంటే ఎందుకంటే ఈ జనరేషన్ లో ఈ లవ్ ఇవన్నీ నడవదు. ఎప్పుడు చెప్పినావు? సడన్ ముందే ఇన్ఫార్మ్ చేసిన. నువ్వు ఏదో నీకు బండి అంటే ఇన్ఫార్మ్ చేసిన లాస్ట్ ఏమన్నారు అంటే ఏదైనా తమ్ముడు అంటున్నావు కదా, చేసే బదులు ముందే చూసినందుకే నువ్వు నన్ను బ్లేమ్ చేస్తున్నావు. చెప్పకముందే ఆంటీ బ్లేమ్ చేస్తున్నావు. ఏంటి కదా, నువ్వు పైసలు ఇన్ని సార్లు అన్నావు కదా. బండి ఎమోషనల్ అబ్బాయిలకి కాదు, అమ్మాయిలు కూడా ఉంటది. ఒక్క నిమిషం అన్న మళ్ళీ ఎందుకు పారిపోయినా అన్న? ఆ రోజు పారిపోయినా కానీ మళ్ళీ ఆనే ఉండే కదా మేమంతా. వచ్చి నువ్వు వెళ్ళిపోయినావు ఇక మా ముఖాలే చూడ అని చెప్పి. అన్నా నేను అందరికి ఫోన్ చేసుకుంటా కూర్చున్నా అన్న. ఆ టైంలో మీకు ఒక్కోసారి కూడా గుర్తురాలే ఈమె ఇంటికి ఎట్లా పోతారు అనేసి. నువ్వు కూడా పారిపోయినావు, ఆయన కూడా పారిపోయిన. కాల్ చేసి కాల్ కట్ చేస్తుర్రు. మళ్ళీ చెప్పాలి అన్ని దాంట్లో ప్రేమ ఎట్లా అన్న చెప్పన్నా. నువ్వే నాకు బాధ అనిపించాలా అన్న? తమ్ముడు అనేసి వెనకాల తీసుకొని వచ్చినందుకు నాకు బాధ. అప్పటి నుంచి నేను చెప్తున్నా కదా, నాకు ఏ తమ్ముడు లేడు. నేను నీకు అక్క కాదు, నువ్వు నాకు తమ్ముడు కాదు. నేను నీకు సపోర్ట్ చేయాలి దేనికి? నీ వెనకాల కూడా నువ్వు ఎంత తప్పు నేను మూసుకొని ఉంటా. నాకు నీతో ఏం అవసరం లేదు, అనవసరం లాగానే ఉంటారా. నేను చాలా చేసినా నీకు కూడా తెలుసు. అక్క అంటావు కదా, మళ్ళీ అక్క ఇసే తీయడం కరెక్ట్? మా ఫ్రెండ్ తోనే మాట్లాడుతున్నావు. ఇంకా అక్క అన్నప్పుడు నా ఫ్రెండ్ కూడా నీకు అక్కనే అవుతుంది. మాట్లాడిందంట ఫస్ట్, అందుకే పక్కనే ఉన్నా అన్న. ప్రియాంక ఆమె ఇట్లా చెప్తేనే నేను అన్నా సరే ఓని వదిలేసే నన్ను టార్చర్ పెడుతుంది, ఏమైనా చేసుకోండి మీరు. ఫ్రెండ్ తో పోయినప్పుడు నువ్వు ఆమె గురించి ఎందుకు మాట్లాడుతావు? మాట్లాడతా కాదు, ఈమె ఫోన్ ఎత్తలే, ఈమె పక్కన నుండి ఫోన్ చేపిస్తుంది. ఆమె ఏమంటది, అరే పోయి పిచ్చిది ఇట్లా అంటుంది అంటే అరే అవు పిచ్చిదే నువ్వు అక్కడ కిందేసి మాట్లాడుతావు కదా. కిందేసి మాట్లాడలే, నువ్వు కిందేసి మాట్లాడినట్టు అయిపోయింది అది. అరే పిచ్చిదే అన్నా అంతే అనవద్దు కదా. నువ్వు అక్క ఒక మాట అంటే వెళ్ళిపోతావా? ఒక మాట ఒక దెబ్బ పిల్లోడివి కాదు, ఆమె తల్లి నీకే సపోర్ట్ చేసి. నువ్వు అడగాని అదే నేను అడుగుతున్నా కదా. ఒక దెబ్బ కొట్టగానే వెళ్ళిపోయింది. 2 రోజులు దోస్తు ఇంట్లో పండుకున్నా అంటే ఆయన ఎప్పుడైనా ఎవరైనా ఇంట్లో పండుకోనికి రెడీ. ఇప్పుడే ఎవరున్నారు ఆయనకు తెలుసు. ఇంట్లో నేనే ఒక మగ పిల్లగాన్ని అని. ఒక దెబ్బ కొడితే ఇల్లు వచ్చేసి వెళ్ళిపోతారా? మళ్ళీ ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తావా? నువ్వు అర్థం చేసుకోవా ఎందుకు చేసేది, ఎందుకు చేసిన తప్పుకి కొడతారు బరాబర్. కొడితే ఇల్లు వచ్చేసి వెళ్ళిపోతారా? అంటే నీకు ఉందా నమ్మకము ఈ ఇల్లు లేకుండా వేరే ఇల్లు నన్ను చూసుకుంటానని? చూస్తారా? అమ్మ లేకుంటే వేరే చూస్తారని? మరి ఎట్లా పోతావు ఇల్లు వచ్చేసి? తప్పైందా రాత్రి మళ్ళీ ఇంటికి వచ్చేవా? అంత చేస్తావు టెన్షన్. నీకు తెలుసు రాత్రి అంతా పట్టుకోరు ఫోన్ చేసి వాళ్ళని వీళ్ళని అడుగుతున్నది ఎట్లయినా అని. మమ్మీ చిన్నప్పటికే కథం ఎవరి ఇంటికన్నా వెళ్ళిపోతుంది గురించి తెలుసా? ఆయన ఉండాలా నా ఇంట్లో ఒకడే కొడుకు అని చూసుకోరు. అమ్మ ఇట్లా టెన్షన్ పడుతుంది, నేను లేకపోతే రాత్రి ఒక్క మొగుళ్ళలాగా బయటికి పోయి వెతుక్కొస్తుందని. దోసలో ఇంటికి ఏడా ఉంటే అడిగి వెళ్ళిపోతుంది మమ్మీ. ఎంత రాత్రి ఉన్నది. ఎందుకంటే నాకు ఎవరున్నారు అట్లా నీకు తెలిసి కూడా ఎందుకు చేస్తావు రాకు? నీకు తెలుసు పెళ్లి అన్నప్పుడు నీకు సపోర్ట్ చేసింది రాకు. నన్నే తిట్టింది. నీ తప్పు నన్నే తిట్టింది. ఏ తల్లి కన్నా కొడుకు బంగారమే. కోపంలో నన్ను కొడుతుంది. పిల్లోడివి కాదు నువ్వు కూడా ఇంటర్లో నేను చెప్పనిస్తలేవు మళ్ళీ ఎందుకుంటా.
నాకు ఉండేది ఏముంది ఇప్పుడు అన్న ఆయన చెప్తుండా అన్న ఆర్గ్యూ చేస్తుండు కాదు అది ఎంత argument అర్థమైంది ఎంత ఎప్పుడైనా చూసినా నన్ను తెలుసా? సతాయిస్తున్నా. రాక్ ఇప్పటి నుంచి చెప్తున్నావు కదా నువ్వు నన్ను అక్క నాకు అధికారం నువ్వు పోగొట్టుకున్నావు నా పొద్దు ఏ తమ్ముడు వద్దు నాకు నువ్వు ఇగో సొంత తమ్ముడు అని నేను చూసుకున్నా నాకు తెలుసురా అయినా నీకు నేను సొంత అక్క కాలేకపోయినా అంటే నా దాంట్లోనే తప్పు పోనీ నేనే తప్పు చేసిన అనుకో కానీ నేను పైసలు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నందుకే కదా అడిగినా పైసలు నేను ఇస్తా అని చెప్పినా ప్రియాంక పైసలు నేను ఇస్తా అని చెప్పినా నేను ఎప్పుడన్నా రాతో పైసలు అంటున్నావు కదా రా ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో నాకు చాలా అర్జెంట్ ఉండే నా దగ్గర లేదు ఎవరైనా ఫోన్ చేసి రా నా మీద ఎంత కోపం వచ్చి అసలు పైసలు ఇచ్చేది చెప్పు నేను లేదమ్మా, నేను ఇస్తున్నా, నాకు వచ్చింది నేను ఆ టైంలో లేకుండా అమ్మా నా దగ్గర వద్దు వద్దు అమ్మా ఎందుకు ఆయన పెట్టుకోవడం ఎందుకు ఆయన నీ లాస్ చేసిండు కదా నేను ఇస్తాను ఒక ఆడపిల్ల పైసలు మాకెందుకు నువ్వు కూడా ఎంతో కష్టపడి చూసుకుంది కదా. ఆ టైంలో లేకుండే కాబట్టి ఒక మాట అనేసిన ఆయన వాడలేక నాకు 2 మాటలు అన్నాడమ్మా నా సిచ్యువేషన్ కూడా అర్థం కావాలి మళ్ళీ నేను ఎన్నో పర్సనల్ ఉంటా నేను ఏం చెప్పినా ఎక్స్ప్లెయిన్ చేసినావు నువ్వు మొబైల్ ఆడదాన్ని ఇంటి దగ్గరకు వచ్చి ఎట్లా అడుగుతారు పైసలు నీకు తెలుసా ఎన్ని మాటలు అంటాను నేను ఎప్పుడు పెట్టుకోను? ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకో ఆయనకి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అయిందన్న అది ఇంత పెద్దగా చేసింది. ఇప్పుడు మీ మమ్మీ నేను రాత్రి మొత్తం దందం చేస్తున్నప్పుడు అని చెప్పి నాకు తీసుకురా వాళ్ళ మమ్మీ పర్సన్ పొద్దుకి నా మమ్మీ తిన్నా అని చెప్పేసి అందుకే వాళ్ళ మమ్మీ దూరంగా ఏడుస్తుంది. సరే నువ్వు నా వల్ల ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నేను వచ్చి మాట్లాడుకున్నావు నాతో లొల్లి పెట్టుకున్నావు కదా పెద్ద పెద్ద మాటలు అట్లనే మాట్లాడాల్సింది ఇంట్లోనే ఉండాల్సింది నువ్వు చిన్న పిల్లోడువా చెప్పు ఇంట్లో తీసి మొత్తం అదే మాట్లాడుతుంది మనం. సరే ఇజ్జత్ తీసిన అంటున్నావు నేనే సారీ చెప్తా రాకు ప్రతిసారి నేనే చెప్తున్నా నా తప్పు ఉన్నప్పుడు నేనే చెప్తా నీ తప్పు ఉన్నప్పుడు నేనే చెప్తా నేనే చెప్పినా కదా నిన్న అదే చెప్పినావు నా తప్పు లేకుంటే కాబట్టి మమ్మీ పిలిచిందంట తీసుకొస్తున్నా నేను మళ్ళా మీ ఇంటికి గొడవ పడడానికి రాలే మీ మమ్మీ పిలిచారు కాబట్టి వచ్చినా నేను మీ మమ్మీ ఆ వీడియో చూసి కొనుక్కొనే ఉంటారా మీరు కంపెనీస్ రారా కాంప్రమైజ్ అయిపోయినా అండి ఇంకా నేను మాట్లాడుతున్నాడు రోజు ఇష్టం వస్తుంది మాట్లాడు అందుకే ఆమె మాట విని జనాలు కొట్టేసింది. ఇద్దరు ఇంకా ఉద్దసిన నువ్వు చేసే కథకి ఏమన్నారు మీ మమ్మీ తెలుసా నీకు ఛాన్స్ దొరికితే పెళ్లి కూడా చేసి ఇంటికి తీసుకొని వస్తావు అన్నారు ఆ మాటలు నేను ఎందుకు వినాలి రాక నీకు లవ్ ఎందుకు నాకు అర్థం కాదు ఈ జనరేషన్ లో ఏ ఆడాలన్నా చక్కగా ఉన్నారా ఎవరైనా అంటారు ఉన్నారా? ఎవరైనా ఇవ్వాలని అంటారు చెప్పు నేను చెప్పకపోయినా బ్లేమ్ అవుతుంటే చెప్పినా బ్లేమ్ అయినా నా బాధ నీకు అర్థం కాదు లాస్ట్ లో నీకు బాధ పెడతాను కదా అప్పుడు ఎంత వస్తావు నేను ఏదో ఒకటి చేసుకుంటా చచ్చిపోతా అనేసి అప్పుడు నువ్వు సఫర్ అవ్వవు మీ మమ్మీ సఫర్ అవుతుంది ఆడ కరెక్ట్ ఆమె చెప్పే మాట ఈ జనరేషన్ లో లవ్ లేదు అర్థం చేసుకో నా ఫ్రెండ్ అయినా నేను నా ఫ్రెండ్ కి సపోర్ట్ చేయాలి ఆమెను కూడా అంతే ఇస్తా ఇవన్నీ నడవాలనేసి ఎందుకు సింగల్ నేను లేనా ఉండలేకపోతున్నావు ఎంత మన గ్యాంగ్ లో ఎంత అబ్బాయిలు వచ్చినా నేను గెలుకుతున్నానా అందరూ అక్కడే ఉంటుర్రు నీకు అవసరమా రా లాస్ట్ లో బాధపడుతూ అది నీకు కూడా తెలుసు నువ్వు ఆయన ఎంత తెలుసు చెప్పు, ఆయన ఆయనకు ఆల్రెడీ తెలుసు ఆయన లైఫ్ లో ఒకసారి జరిగింది అన్ని అనుభవించి వచ్చిన అనుభవించిండు అయినా అదే అదే దాంట్లోనే మరి కార్యాలయం కదా. ఏమో తెలియదు నువ్వే రైట్ ప్రతిదానికి నువ్వే రైట్ ఒక అమ్మాయి గురించి నా బండి ఖరాబ్ చేయడం రైట్ ఒక అమ్మాయి గురించి నువ్వు నన్ను మాట్లాడడం అమ్మాయి గురించి బండి ఖరాబ్ చేయలేను అదొక టాపిక్ చెప్పిన అంతే కానీ దానికన్నా ముందు నీ బిహేవియర్ నాకు నచ్చలే నేను మజాక్ ఆడినా. సరే బిహేవియర్ ప్రతిసారి అని నీ చెప్పి సొంతంగా ఉంటే బిహేవియర్ నచ్చకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా ఒక మాట నీ సొంతంగా కాదు నేను నువ్వు నన్ను అనుకోలే నేను అనుకున్నాను గద్దె నేను అనుకోకపోతే నువ్వు ఎందుకు ఉంటావు ఇంట్లో ఎందుకు ఉంటా అంటే ఆంటీ తెలిసి ఫ్యామిలీ సొంత అక్క అనుకునే కదా నువ్వు నన్ను ఇది చేసి అట్లా అనుకుంటే నువ్వు ఇలాంటి మాటలు అనుకోని ఉండకపోయింటే కానీ అనేమి అట్లా అనుకోడు వాళ్ళతో మంచిగా ఉంటాడు నీతో మంచిగానే ఉంటాడు ఏదో అట్లా కోపంలో చేసిండు కోపం వస్తుంది అర్థమైందా చెప్పకపోయినా ఆంటీకి తర్వాత తెలుస్తుంటే అప్పుడు ఇంకా కోపం వస్తుండే అన్న
నేను అయిన జాగ్రత్త గురించి నీకు ఇన్ఫార్మ్ చేసినందుకు నేను చెడు అవుతాను. నీకు చెప్పకపోతే నువ్వు డైరెక్ట్ ఏమో మంచి కల్పిస్తున్నావు కదా. నిన్న కూడా పెద్దలు అడిగితే ఏమన్నాడు ఒక మాట, అవును నిన్నే బ్లేమ్ చేస్తుండే నువ్వు చెప్పకపోతే అన్నాడా. నేను చెప్పకపోతే బ్లేమ్, చెప్పినందుకు కూడా నేను ఇడనే బ్లేమ్ అవుతున్నా కదా. అంటే అయిపోతుందా అన్న? కోపంలో నేను ఒక మాట మాట్లాడగానే పట్టుకొని చూస్తాను. సరే ప్రియాంక వదిలేసి ఇప్పుడు ఐదు నేను చెప్పండి. నేను కానీ ఇంకా ఒరిగిన సారీ రాకు, నాకు నువ్వు తమ్ముడు కాదు. నీ వల్ల పోలే, ఆ కోరి వల్ల నేను బయటకు అంతే. ఓరి వల్ల కాదన్నా, ఓరి వల్ల మీ తల్లి ఎన్నిసార్లు కొట్టినప్పుడు పోలే, ఆమెను ఎందుకు బాధపెడుతున్నావు నువ్వు? ఒక అమ్మాయి వల్ల మా ఇంట్లో నొల్లి ఫస్ట్ ఒక అమ్మాయి వల్ల నువ్వు తెప్పించుకున్నావు ఇంట్లో, అర్థమవుతుందా? నువ్వు రోడ్ మీద పెట్టి రెడీగా తీసుకొని వచ్చినావు కాబట్టి అయింది. అలా నువ్వు ఫోన్ చేసి మాట్లాడకపోతే ఇవన్నీ కాకపోతే, నువ్వు చెయ్యకపోతేనే కాకపోతుంది. ఇవన్నీ అయిపోయిందా? మమ్మీకి సారీ. నువ్వు మా గురించి చేయకు, ఆడ చెప్పు. అట్లా నేను అనుకోని ఉండరు, ఇట్లా ఎక్కువ చేసుకొని చూస్తాయి. ఆమె బాధపడుతుంది, ఆమె వదిలే. నీకు తెలుసు మీ తల్లే నేను మంచిగా చూసుకుంటాను, ఎవ్వరు లేరు. మీ తల్లికి నువ్వే ఉన్నావు, గుర్తు పెట్టుకో. ఏం చేస్తావు లాస్ట్ మాటలు మాట్లాడగానే ఇంట్లోకి వెళ్ళిపోవడం, ఆ ఇంట్లో ఇంట్లో అనుకున్న మనిషి. నేను ఆ రోజు ఒక్క మిస్టేక్ చేసినందుకు ఆమె ఎంత ఏడ్చిందే నేను చూసిన. ఏదైనా అయితే తెచ్చిస్తావా నా కొడుకుకి, నాకు ఎవ్వరు లేదు, నా కొడుకు ఒక్కడే ఉండు అనేసి అన్ని మాటలు అని. నీకు నువ్వు చేసిన కదా ఎట్లుంది? చేసుకొని వచ్చి చేస్తే అట్లా సరే ప్లాన్ చేసినా, సరే నేను ప్లాన్ చేసినా అంటున్నావు కదా. ముందే ఆపేడుతుండే కదా అన్న. మళ్ళీ సరే నేను చెప్పకపోతే ఒక మాట చెప్పమ్మా, నేను చెప్పకపోతే తర్వాత తెలుస్తా నువ్వు ఏమనుకున్నావు అనుకుండే, తెలిసి కూడా చెప్పలేదు. ఇప్పుడు చెప్పినందుకు ఈయన బ్లేమ్ చేస్తున్నావు. చెప్పిన తర్వాత కూడా మీరు 2 మాటలు అన్నారు. అంటే ఈ జనరేషన్ లో పిల్ల వద్దనేసి నేను ఆయనకి సపోర్ట్ చేయకుండా అందరు చెప్పుకుంటూ తిరుగుతుంటే ఆయనకి అదే నచ్చు. ఆయనకి ఏంది, ఆయన గుడిపే వాళ్ళే ఇష్టం అని చెప్పండి అండి, మంచి చేసే వాళ్ళు ఇష్టం లేదు ఆయనకి, మంచికి చెప్పేటోళ్ళు ఇష్టం లేదు. నిన్న మొన్న వచ్చిన అమ్మాయి గురించి నా ఫ్రెండ్ అంటే నేను ఎంత పెట్టుకుంటున్నావు, నా అన్ని ఇంట్లో పెడుతున్నావు అని చెప్పి నాకు నచ్చలే. బయట చేసే వాళ్ళు మూసుకొని ఉంటే అయిపోతుండే. నీకు చెప్పినా కదా నేను మొత్తం అంతా ఎల్లుడి పెడుతున్నాను. ఆయనకి మంచి చెప్తే కూడా ఆయనకి అర్థమైతుంది. అర్థం చేసుకొని నా తప్పు ఉంది కాబట్టి గమ్మన వెళ్ళిపోయినా కదా అన్న. చేసిండు వదిలేసి ఎక్కిపోయిండు, నువ్వు చెప్తే చేపియాలంటే ఫోన్ గాడికి వచ్చింది ఎట్లా మాట్లాడుతుంది గమ్మన ఆమె పైసలు మీరు బట్టి ఖరాబ్ చేసి ఆడపిల్ల పైసలు మాకు వద్దు, పైసలు వేసేస్తా అన్నా ఆడపిల్ల జోలికి పోవద్దు అంతే. అంటే ఆ టైంలో మీరే అర్థం చేసుకోండి. పైసల గురించి పెండ కూడా తింటావా అన్ని మాటలు అన్నాడు కదా. ఇంటి దగ్గరకు వస్తే ఎంత, ఒక ఆడపిల్ల వాళ్ళు ఇంటి దగ్గరకు వస్తే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా, అది అర్థం చేసుకోకుండా నువ్వు ఎవరికి తెలుసు నువ్వు చేపించుకున్నావా లేకపోతే తీసుకోవచ్చినావా అని చెప్పలే. ఫోన్ లేపాలి చేసి మా మీద కోపం కూడా కాబట్టి మా ఎవరు ఫోన్ చేయలేదు. మా పక్కన వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు ఉన్నారా ఏం చేస్తున్నా 2 రోజులు అయితే చేసింది అన్న. స్టార్టింగ్ 2 days చేయలే కదా మనం. చేపించుకుంటా ఏం లాభం? చెప్పి అప్పుడు అయిపోయింది, తప్పైపోయింది. గెలవాలి గెలవాలి
ఉండొద్దు రాకి. వాగుతూనే ఉండు ఇక. నేను చేసిన తప్పుకి నేను పక్కా సారీ చెప్తా. నువ్వు ఒప్పుకొని కూడా ఒప్పుకోవట్లే, అది నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకు ఒప్పుకోలేదు? అదే ఉద్దేశం ఇంకేం చేస్తావు, ఇంకెందుకు క్లాస్ చేస్తున్నావు? మాట్లాడుతూనే ఉంది, నేను చెప్పినా అన్న సరే పోయి గోయి గెలుచుకోవాలి ఎక్కువ. ఏం గెలిచినా ఏముంది ఈడ గెలవనీకి? రాకి కొంచెం పిల్లలకు మనోళ్ళతోనే నాకు ఎందుకు ఇవ్వాలి ఈ లొల్లిలో? మనోళ్ళు ఎవరు లేరు రాక. లొల్లి చేసుకుంటున్నావు, లొల్లి ఎందుకు చేసుకుంటున్నావు? వాయనతో తిరగకపోతే అయిపోతున్నాయి కదా, గమ్మున పనికి పోయేసి తిరిగిడు, ఆమె చెప్పింది అయిపోయింది, అట్లా ఇట్లా వచ్చేసి అయిపోయింది. ఈ మధ్యాహ్నం కొంచెం చేసిన అంటే అది ఇప్పుడే చెప్తాను, నిజంగా చెప్తాను. రైతు నా దగ్గర ఒకటి 2 గంటలు లేవు 3 మ్యాక్స్ 2 గంటలు అన్న 3 గంటలు, దాని తర్వాత అసలు ఉండనే ఉన్నాను. అదే ఆ రోజు నైట్ 2 గంటలు అంతే, దానికంటే ఎక్కువ ఉండనే ఉన్నాను. ఆ 2-3 గంటల వీడియో అయిపోయిందా బాగా వెళ్ళిపోరా. ఆ 2-3 గంటలు నా దగ్గర ఉంటాడు, ఆడికి పోతాడు, ఏం చేస్తాడో ఎవరికి నాకు తెలియదు. ఆయన అడిగి ఎన్ని గంటలు ఉంటారా? 3-3:30 ఏది పొద్దునకి నాకు 3 గంటలు 3:30 లేకపోతే 4 గంటలు అప్పుడప్పుడు. అప్పుడప్పుడు అయితే 1 గంట 3 గంటలు 4 గంటలు అయితే చేసుకుంటా బయట ఫుల్ టైం ఎప్పుడైనా ఉండే నాకు 2 గంటలు అంటే 2 లేకపోతే 3 గంటలు, దానికంటే ఎక్కువ దాని తర్వాత నీ పని ఏదో నువ్వు చేసుకొని వెళ్ళిపో. చేసుకొని ఇక ఎందుకు ఎక్స్ట్రా రాజుల పనులు ఎందుకు చేస్తున్నావు మరి? ఏడ తిరుగుతున్నా నా పిల్లని వేసుకోవాలి, నువ్వు హైలైట్ మాట్లాడుతున్నావు. పిల్లని వేసుకొని తిరిగితే ఇంత మంచిగా ఆమెకి ర్యాంక్ పనులు ఇక లేవా? ఆయన తీసుకోవాలని ఆ పిల్ల వచ్చి ఇంట్లో వచ్చిన పని చేసుకొని చెప్పినావు, అది చెప్పినావు. అరే అమ్మ అంత దూరం నుంచి వచ్చాడా నిలబడుతుంది కదా. అప్పుడు 10 ఫోన్లు చేయాలి. వస్తున్నా నీ దగ్గర ఎన్ని కిలోమీటర్ దూరం, ఏదో ఎప్పుడో ఒకసారి వస్తున్నావు. ఇంకా ఏ రోజు రావట్లేదు, పని మీద ఉన్నాడు. నిజంగానే పని మీద ఉన్నాడేమో. నేను ఎప్పుడో ఒక్కసారి వస్తాడు. డైలీ ఎప్పుడు ఒకసారి వస్తున్నా ఏడా డైలీ వస్తుడు, తేలి వస్తుండు, ఒకేసారి ఇచ్చేయకండి. వెనకేసుకొని వస్తుంది చూడు వాళ్ళంతా. వస్తాడు ఎప్పుడో ఒకసారి రావడం అంతే. ఇగో నాకు తమ్ముడు అనుకున్నాను కాబట్టి నేను ఇంటికి వచ్చి చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే ఆంటీ చెప్పింది నాకు. అవును ప్రియాంక, నా తప్పు ఒక్క నిమిషం వదిలేయిరా. నాకు అర్థం కాలేదు ఆ టైంలో. ఇప్పుడు నుంచి నేను నీకు అక్క అవన్నీ మాటలు మాట్లాడు అంటే ప్రియాంక. సమాచారం ప్రియాంక నీ పైసలు ఆయన పొద్దు, ఆయన లేకుంటే ఆడపిల్ల పైసలు ఆయన పైసలు కొట్టేస్తాడు, చూసుకో. ఎందుకు సారీ చెప్పాను సారీ అక్క, నాదే తప్పు. అంతే. ఇంకొకసారి చెయ్యండి నీతో. ఇంకోసారి నేను తమ్ముడు అనుకోసారి ఎట్లా అనుకో తమ్ముడు అని. నువ్వు అట్లా కాబట్టి ఇవన్నీ చేసినావు, నాకు అర్థం కాలే పోయి ఆ టైంలో. ఎప్పుడు అర్థం కాదు. మోసం చేసిన తర్వాత నువ్వు ఉంటావు కదా. Already ఇష్టం కదా అని. మనం ఎంత మజాక్ చేసినా ఆల్రెడీ వాళ్ళ మమ్మీకి నేను ఆల్రెడీ వాళ్ళ మమ్మీకి తెలుసు ఏ పిల్ల ఏందో అన్ని తెలుసు ఆ మమ్మీకి. ఉట్టిగా డైరెక్ట్ ఇంట్లోకి రారు, అర్థమా? ఆమె ఒప్పుకుంటేనే అందరూ ఇంటికి వస్తారు. రేపు ముఖంలో ఇగం అన్ని వగిపోతాయి. తెలిసింది మొన్న తెలిసిందా? చాలా డేంజర్ వాళ్ళ మమ్మీ సరే అండి. చూడండి ఏం చేస్తుంది ఇంకా. ఎందుకు ఉండు. వస్తా ఉన్నోళ్ళు తినేది ఎమర్జెన్సీ చికెన్ చేసిన ఆగు ప్రియాంక, ఎడిపోతున్నావు. అయిపోయింది